ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఆగమన కాలపు 3వ మంగళవారము. మెస్సయ్య రక్షణము పేదలకు ప్రమాణము చేయబడెను. మొదటి పట్టణము జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము నుండి 2వ వచనం వరకు మరియు 9వ వచనము నుండి 13వ వచనం వరకు. దేవుడు ఇట్లు పలుకుచున్నాడు: తిరుగుబాటు చేయునదియు భ్రష్టురాలును తన ప్రజలను తానే పీడించునదునైనా యెరూషలేమునకు అనర్థము తప్పదు. అది ప్రభువు పలుకులను ఆలింపదయ్యను, అతని క్రమశిక్షణకు లొంగదయ్యను, అతనిని నమ్మదయ్యను, అతని చెంతకు రాదయ్యను. అప్పుడు నేను అన్యజాతి ప్రజల హృదయములు మారును, వారు పరదైవములను విడనాడి నాకు ప్రార్థన చేయుదురు, నన్నే సేవింతురు. ఇథియోపియా నదికి ఆవలి నుండియు చెల్లా చెదరయ్యున్న నా ప్రజలు నాకు కానుకలు కొనివత్తురు. ఇజ్రాయేలులారా, అప్పుడు మీరు మేము పూర్వము ప్రభువునకు ఎదురు తిరిగితిమి కదా అని సిగ్గుపడనక్కరలేదు. అప్పుడు నేను మీ నుండి గర్వాత్ములనెల్లా తొలగింతును. నా పవిత్ర నగరముపైని మీరు మరలా పొగరుతో విర్రవీగరు. నేను మీ నడుమ వినయాత్ములను దీనులనైన ప్రజలను మిగులనిత్తును. వారే నన్ను నమ్ముకొందురు. ఇజ్రాయేలీయులలో మిగిలియున్నవారు ఎవరికిని కీడు చెయ్యరు, కల్లలాడరు, మోసము చేయరు. వారు ఎవరి భయమును లేక సురక్షితముగా మనుచు వృద్ధిలోనికి వత్తురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. దరిద్రుడు ప్రభువునకు మొరపెట్టగా అతడు వినును. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 1వ అధ్యాయము 1వ వచనము నుండి 17వ వచనము వరకు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహామునకు ఈసాకు జన్మించెను, ఈసాకునకు యాకోబు జన్మించెను, యాకోబునకు యూదా అతని సోదరులు జన్మించిరి, యూదాకు పెరేసు జేరా జన్మించిరి, వారి తల్లి తామారు. పెరేసునకు ఎసోము జన్మించెను, ఎస్రోమునకు ఆరాము జన్మించెను, ఆరామునకు అమినదాబు జన్మించెను, అమినదాబునకు నహస్సోను జన్మించెను, అతనికి సల్మోను జన్మించెను. రాహాబు వలన సల్మోనునకు బోవాజు జన్మించెను, రూతు వలన బోవాజునకు ఓబేదు జన్మించెను, ఓబేదునకు ఈషాయి జన్మించెను, ఈషాయికి దావీదు రాజు జన్మించెను. ఊరియా భార్య వలన దావీదునకు సొలొమోను జన్మించెను, సొలొమోనునకు రెహబాము, అతనికి అబియా, అబియాకు ఆసా జన్మించిరి, ఆసాకు యోషాఫాతు, యోషాఫాతునకు యోరాము, యోరామునకు ఉజ్జియా జన్మించిరి, ఉజ్జియాకు యోతాము, యోతామునకు ఆహాసు, అతనికి హిజ్కియా జన్మించిరి, హిజ్కియా కుమారుడు మనష్షే, అతనికి ఆమోసు, ఆమోసునకు యెషయా జన్మించిరి. ఇశ్రాయేలీయులు బాబిలోనియాకు కొనిపోబడిన కాలమున యెషయాకు యెకోనియా అతని సోదరులు జన్మించిరి. బాబిలోనియాకు కొనిపోబడిన పిదప యెకోనియాకు షలాయిత్తయేలు, అతనికి సెరెబాబేలు జన్మించిరి. సెరిబాబేలుకు అబియాదు, అతనికి ఎలాక్యము, అతనికి ఆజోరు జన్మించిరి, ఆజోరునకు సాదోకు, సాదోకునకు అఖీము, అఖీమునకు ఎలియాదు జన్మించిరి, ఎలియాదునకు ఎలియసరు, ఎలియసరునకు మాతాను, మాతానునకు యాకోబు జన్మించిరి. మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించెను.
మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. అబ్రహాము నుండి దావీదు వరకు 14 తరములు, దావీదు నుండి బాబిలోనియా ప్రవాసము వరకు 14 తరములు, బాబిలోనియా ప్రవాసము నుండి క్రీస్తు వరకు 14 తరములు గడిచినవి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.